తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన షెడ్యూల్ ఏంటి? వెంకటేష్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా కొద్దిసేపటి క్రితమే అమరావతి నుంచి ఢిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లి నుంచి ఆయన నివాసం నుంచి బయలుదేరిన ఆయన గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అర్ధరాత్రి అంటే రేపు తెల్లవారుజామున 1:45 జ్యూరిచ్ కు బయలుదేరి వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా ఈ దావోస్ పర్యటన అనేది 5 రోజుల పాటు సాగనుంది. ఏదైతే బ్రాండ్ అయితే ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనకు ఈ మేర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా వెళ్తున్నారు. దీంతో పాటు ఈడీబీ అధికారులు, అలాగే వివిధ పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు కూడా వెళ్తున్నారు. రేపు ఉదయం ఆయన జ్యూరిచ్ చేరుకున్నాక అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం రేపు జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడ భారత రాయబారితో భేటీ కానున్నారు. అలాగే హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పరా పేరుతో కార్యక్రమం అనేది నిర్వహించుకున్నారు. ఇందులో తెలుగు పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఏపీని ప్రమోట్ చేయడం, అలాగే పెట్టుబడులతో వారిని ఆహ్వానించడం ద్వారా సమావేశంలో ఈ సందర్భంగా అక్కడ చర్చించుకున్నారు. ఈ భేటీ అనంతరం దాదాపు 4 గంటల పాటు ఆయన రోడ్డు మార్గాన ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. దావోస్ లో అక్కడి నుంచి 4 రోజుల పాటు సీఎం పర్యటన అనేది కొనసాగుతుంది. ఏదైతే తొలి రోజు పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆర్ఎల్ఎస్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత 3 రోజుల పాటు కూడా దాదాపు వరుస సమావేశాలు అనేది సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ అనేది నిర్వహించుకున్నారు. దాదాపు 50 మందికి పైగా ప్రతినిధులతో సమావేశం అయ్యేలాగా అధికారులు ఇక్కడ ప్రణాళికలు రచించారు. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.